చేసుకోవడం, తర్వాత మళ్ళీ జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మళ్ళీ భగవంతుడు అవకాశం ఇస్తాడు. ఆ సందర్భంలో మనం చేయగలిగినటువంటి వాటన్నింటి కూడా అప్పుడు చేసుకోవచ్చు, అది వేరే విషయం. అంటే ఇక మరీ సాధ్యం కానటువంటి సందర్భంలో, ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల ఒక మనిషి ఇంకో మనిషిని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాడు లోకంలో. అలాగని ఈ ఇంకొక మనిషి చేసేటటువంటి పనిని ఇంకో మనిషి తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు ఆ మనిషి తన పనిని మంచి పని చేస్తున్నా కూడా ఆ మంచి పనిని వదిలేస్తే ఏమవుతుంది? దానివల్ల ఎవరికీ లాభం లేదు. ఒకడు నిజంగానే మంచి పని చేస్తున్నాడు, కానీ వీడు మంచి పని చేస్తుందని ఇంకోటి తప్పుగా అర్థం చేసుకున్నాడు. అప్పుడు ఏమైంది అనంటే, ఈ మంచి పని చేసేవాడు అప్పుడు కూడా ఏం చేయాలి అంటే, తాను చేసేటటువంటిది మంచి పనే కాబట్టి తప్పకుండా దాన్ని చేస్తూనే ఉండాలి, దాన్ని ఆపడానికి వీల్లేదు, తప్పకుండా చెయ్యాలి. అలా ఒకవేళ వీడు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు కాబట్టి ఈ పనినే నేను మానేస్తాను అని అంటే దానివల్ల ఏమైంది? వాడికి లాభం లేదు, వీడికి నష్టం. కాబట్టి ఈ చేస్తున్నటువంటి పనిని అలాగే చెయ్యాలి. చేస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత ఎవడైతే తప్పుగా అర్థం చేసుకున్నాడో వాడికి ఆ బుద్ధి తప్పకుండా రానే వస్తుంది. వాడు దీనిలో ఉన్న మంచితనాన్ని గ్రహించేటటువంటి ఒక అవకాశం తప్పకుండా ఏర్పడుతుంది. అయినా కూడా వాడికి ఆ బుద్ధే రాలేదు, మరీ మూర్ఖంగా ప్రవర్తించాడు, ఎంత చెప్పినా కూడా అసలు వాడిని మార్చలేము అనేటటువంటి పరిస్థితి వచ్చి వీడికి ఇవాళ రోజున చేయడం అనేది సాధ్యం కాకపోయినా కూడా, అది ఇందాక చెప్పినట్టుగా ఒకవేళ ఇప్పుడు అసలు సాధ్యం కాలేదు అని అంటే కనుక ఏమి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కనీసం మానసికంగానైనా ఉన్న పరిస్థితిలో మానసికంగానైనా ఎంత అధ్యయనం కానీ అనుష్ఠానాదుల్ని కానీ చేయగలుగుతామో, ఎంత అవకాశం మనకు ఉంటుందో అంతైనా తప్పకుండా చేస్తే తర్వాత కాలంలో తప్పకుండా మనకున్నటువంటి ఆ శ్రద్ధని ఆ భక్తిని చూసి భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని తప్పకుండా జీవితంలో ఇస్తాడు. కాబట్టి ఏతావత ఇది తాత్పర్యం ఏమిటి, ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ఎంత చేయగలుగుతామో అంత తప్పకుండా చేయాల్సిందే. మనం చేసేది మంచి పని అయితే తప్పకుండా దాన్ని వదలకూడదు, తప్పకుండా మనం ఎంత చేయగలుగుతామో అంత చేయాల్సిందే. ఇలా చేయడం ద్వారా ఇప్పుడు చెప్పినట్టుగా 2 రకాల ఫలితాలు మనకి లభిస్తాయి. ఒకటి, ఎవరైతే దీన్ని తప్పుగా అర్థం చేసుకుని మనల్ని చేయనివ్వకుండా మనకి ప్రతికూలంగా ఉన్నారో వాళ్ళలో మార్పు రావడానికి సాధ్యత ఉంది, కాబట్టి ఆ మార్పు అనేది వాళ్ళలో వస్తుంది. ఒకవేళ ఆ మార్పు రానటువంటి పరిస్థితి ఒకవేళ మార్పు రాదు అనేటటువంటి పరిస్థితిలో ఉంటే కనుక ఇవాళ రోజున మనం కొంతవరకైనా ఎంత వీలైతే అంత అనుష్ఠానం చేస్తూ ఉంటే ఇదే తర్వాత మనకి ఒక పెద్ద అవకాశం లభించేట్టుగా ఇదే మనకి చేస్తుంది. మళ్ళీ మన జీవితంలో మనం అనుకున్నట్టుగా ధర్మాచరణ చేయడానికి మనకు ఒక అవకాశం తప్పకుండా లభిస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే నేడు ఇంకో ఒక పరిస్థితికి కారణం ఏమిటంటే, సనాతన ధర్మం యొక్క ఆచారాల్లో వేరే వ్యక్తులు కూడా దేవతలుగా కలిసిపోయిన సందర్భాలు ఉంటాయి. మనం ఇప్పుడు అవి అవైదికము అని చెప్పంటే వాళ్ళు ఏమంటారంటే, రాముడు ఏమైనా వేదంలో పేరుతో ఉందా, రామాయణం అయినా వేదాల్లో ఏమైనా ఉందా, లేదు మరి వాళ్ళు మంత్రశాస్త్రం లేరంటే కాదు, ఏదో హనుమంతుడు అవతారాలు, దత్తాత్రేయ స్వామి అవతారాలు, ఈ అవతారాలు అని చెప్పి అంటారు. ఇవన్నీ విన్నప్పుడు వైదికమైన ఆరాధన, వైదికమైన దేవతలు ఎవరు, మన సంప్రదాయం అది తప్పని చెప్పి కాదు, మనది కాదు, మన సంప్రదాయం కాదు, ఇది వేరేది, ఇది మనది కాదు అని స్పష్టంగా ఈ వివేకంతో యువత తెలుసుకోవడం ఎలాగా? అంటే ఇక్కడ ఏ ఆచరణ, భగవదారాధన కానీ ధర్మాచరణ కానీ దీనికి సంబంధించిన ఏ విషయాన్నైనా కూడా మనకి చెప్పవలసినటువంటి ప్రమాణాలు 3. మొదటిది వేదములు, రెండవది స్మృతులు, మూడవది శిష్టాచారం. ఈ 3 ఏ మార్గాన్నైతే మనకి చెప్తున్నాయో, ఏ ఆరాధననైతే చెయ్యమంటున్నాయో వాటిని మాత్రమే మనం చెయ్యాలి. ఏతద్వ్యతిరిక్తంగా ఎవరో ఒకళ్ళు మొదలుపెట్టినటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ఆరాధించడం అనేది, దాన్ని చేయడం అనేది తప్పు. అది స్పష్టంగా ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అంటే ఏమిటి 3 ప్రమాణాలు అని అంటే, మొట్టమొదటిది వేదములు చెప్పాలి. ఇప్పుడు ఇలా ఒక ప్రశ్న వస్తుంది, ఏమిటంటే వేదముల్లో అన్నీ కనపడట్లేదు కదా, ఇప్పుడు ఉన్నటువంటి వేదముల్లో మనకు వచ్చాయి, అది స్మృతులు వచ్చాయి. అంటే అక్కడికి ఏమైంది? అందుకే శాస్త్రంలో ప్రసిద్ధమైనటువంటి ఒక మాట, ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్ అని ఒక మాట ఉంది. అంటే దీని అర్థం ఏమిటి? ఈ ఇతిహాసములు, పురాణాలు, వీటిలోనే స్మృతులు, ఇతిహాస పురాణాలు ఇవన్నీ కూడా వేదముల్లో చెప్పబడినటువంటి విషయాలనే ఇంకా విస్తారంగా మనకి చెప్పడం కోసం వచ్చాయి. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే, ఈ స్మృతి